హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కావి వరల్డ్. ఈరోజు నేను మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 4-5 ఎండుమిరపకాయలు, 4 లవంగాలు, 4 యాలకులు, 1 స్పూన్ మిరియాలు అన్నీ వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 1 స్మాల్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని వీటిని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని ఇవన్నీ చల్లారాక మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులు, అలాగే ఈ ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, ఒక బిర్యానీ ఆకు వేసి అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటోలు వేసుకున్న తర్వాత ఇవి మూత పెట్టి టమాటోలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ చూపిస్తున్నాను ఈ క్వాంటిటీ. మటన్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికిన తర్వాత ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఈ కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని గ్రేవీకి సరిపడా నీళ్ళని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి 20-30 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.